నమస్తే, నేను లక్ష్మి, లీగల్ అడ్వైజర్. లోక్ అదాలత్ అంటే ఏంటో తెలుసుకుందాం. లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ 1987 ప్రకారంగా కోర్టులున్న ప్రతి చోట లోక్ అదాలత్లను నిర్వహిస్తుంటారు. ఏదైనా సివిల్ కేసు లేదా అలాగే కాంప్రమైజ్ కావడానికి అవకాశం ఉన్న క్రిమినల్ కేసులలో ఇరు పార్టీల పరస్పర అంగీకారంతో రాజీ కుదుర్చుకోవాలనుకున్నప్పుడు కోర్టులో ఉన్న కేసును లోక్ అదాలత్కు బదిలీ చేయించుకొని చట్టబద్ధంగా రాజీ చేసుకోవచ్చు. ఒకసారి కాంప్రమైజ్ అయిన తర్వాత ఆ కేసు నుండి అప్పీల్కు వెళ్ళే అవకాశము ఉండదు. వీలునామా రాసేటప్పుడు సాక్షులు అవసరమా? వీలునామా రాసేటప్పుడు సాక్షులు తప్పకుండా ఇద్దరు సాక్షులు ఉండాలి. ఇద్దరు సాక్షులు లేకుండా ఒక్కరు సమక్షంలో వీలునామా రాసినట్లయితే ఆ వీలునామా చెల్లుబాటు అవ్వదు. ఒకవేళ సాక్షి సంతకం లేకుండా వీలునామా రాయడం కూడా ఆ వీలునామా అనేది చెల్లుబాటు కాదు. వీలునామా రాసేటప్పుడు స్టాంప్ పేపర్ ఎవరి పేరు మీద కొనుగోలు చేయాలి? జనరల్గా ఒక వ్యక్తి వీలునామా రాస్తున్నప్పుడు ఆ తెల్ల కాగితం పైన రాసినా కూడా ఆ వీలునామా చెల్లుబాటు అవుతుంది. దీనికి ఎటువంటి స్టాంప్ పేపర్ అవసరం లేదు. వీలునామా రాసేటప్పుడు ఒకవేళ స్టాంప్ పేపర్ పైన రాయాలి అనుకున్నప్పుడు ఎవరైతే వీలునామా రాస్తున్నారో ఆ వ్యక్తి పేరు పైన స్టాంప్ పేపర్ తీసుకొని వీలునామా రాసినట్లయితే ఎవరైతే వీలునామా రాశారో ఆ వ్యక్తి చనిపోయినా కూడా తన తదనంతరము ఆ వీలునామా అనేది చెల్లుబాటు అవుతుంది. ఒక ఆస్తి భర్త కొని తన భార్య పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తే ఆమెకు పిల్లలు లేనట్లయితే ఆ ఆస్తి ఎవరికి చెందుతుంది? భర్త కొని ఏదైనా ఆస్తి తన భార్య పేరు మీద రిజిస్ట్రేషన్ చేసినట్లయితే ఆ ఆస్తులు ఆమె తదనంతరం తన భర్తకి చెందుతుంది. ఒకవేళ భార్య కష్టార్జితంతో సంపాదించిన ఆస్తి అయితే ఆ ఆస్తిలో సగభాగం భర్తకు కూడా హక్కులు ఉంటాయి. హక్కు విడుదల పత్రం అంటే ఏమిటి? ఒక ఆడపిల్లకు కట్నం రూపంలో నగదు కానీ ఆస్తులు కానీ ఇచ్చాక ఆ అమ్మాయితో తన సోదరులు మరియు కుటుంబ సభ్యులు ఆమెకు వారసత్వపు ఆస్తులపై భవిష్యత్తులో ఎలాంటి హక్కులు లేవని రాయించుకునే పత్రాన్ని హక్కు విడుదల పత్రం అంటాము. ఈ హక్కు విడుదల పత్రం అనేది రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. 100 రూపీస్ స్టాంప్ పేపర్ పైన ఈ హక్కు విడుదల పత్రం రాసుకుంటే చెల్లుబాటు అవుతుంది.